మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం. తనను భారీ మెజారిటీతో గెలిపించిన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలను, బీజేపీ పార్టీ నాయకులను, కార్యకర్తలను వీరందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉంటానని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లిలో గల ఎస్ఎన్ఆర్ పుష్ప కన్వెన్షన్ హాల్లో మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో మల్కాజ్గిరి ఎంపీగా గెలిపించుకొని హక్కున చేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు. దేశ అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా చూస్తాను అన్నారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంటు నుండి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్ని చేసిందో నేను జోలిపోను కానీ వాటినన్నింటినీ ఛేదించగలిగే శక్తి, సత్తా అంతిమంగా మల్కాజ్గిరి ప్రజలకు ఉందని ఇప్పుడు అయిపోయింది. చరిత్ర మీరు వెనుకకు తిరిగి ఎన్నిసార్లు చూసినా, నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్తా ఉంటాను. మా ప్రభాకర్ గారు మేధావి కాబట్టి ఎప్పుడు చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమే అని చెప్పి ప్రజాస్వామ్యంలో సుప్రీం వివిఐపీస్ చరిత్ర తిరగరాసే శక్తి, ధర్మాన్ని కాపాడే సత్తా ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప ఎవరికి ఉండదు. పార్టీలు ఉంటాయి, నాయకులు ఉంటారు, కానీ ప్రజలే గొప్పవాళ్ళు, ప్రజలే గొప్ప. రెండవది ఇవాళ బాధ అనిపించే అంశం, నో నిరాశ, నో నిస్పృహ. మీకు తెలుసా, దేశం మొత్తంలో, భారతదేశం మొత్తంలో మొన్న జరిగిన ఎన్నికల్లో అత్యధిక ఓట్ల శాతం పెంచుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఏ రాష్ట్రంలో కూడా ఇంత శాతం ఓట్లు పెరగలేదు. పెరిగితే 2% పెరగచ్చు, 3% పెరగచ్చు, 5% పెరగచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున పెంచుకున్న ఏకైక రాష్ట్రం